ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మేము ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఈ భారీ అపార నష్టాన్ని చూపించినాం. గొప్ప మనసున్న మహారాజు కాబట్టి మనసు చెల్లించి తక్షణమే ప్రతి రైతును ఎకరా 10,000, అలాగే ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఏదైతే ఈ హౌస్ హోల్డ్లో నష్టమైన వారికి 15,000 ప్రకటించి క్యాబినెట్ అంతా కూర్చొని తక్షణమే వితిన్ షార్ట్ ప్యాన్లో ఇంత గొప్ప ఎత్తున వారికి శాంక్షన్ ఇవ్వడం మీ అందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే బిల్లా రంగా కోసం తెలుసు మీకు. బిల్లా రంగాలు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ వాళ్ళకి కొందరు బినామీలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎవరో బినామీలు. ఒక బట్టల వ్యాపారి, ఇంకో ఆయన ఎమ్మెల్సీ గారు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి బినామీలు. పెద్ద ఏమే బతుకమ్మ నేనే ప్రమోటర్ను, బతుకమ్మ ఎవరికి ఆడరాదని చెప్పింది, కానీ బతుకమ్మ పక్క పెట్టి లాస్ట్కు సారాబుడ్డి నెత్తిలో పెట్టుకొని తక్క చేసింది. దానికి పర్యావరణం మనందరం చూసినాం. పెద్ద డిజిటల్ పెట్టిండు, డిజిటల్ పెట్టి ఇగో బాకీ కార్డులు అన్నీ చూపెట్టుకుంటా, తులం బంగారం ఇచ్చిండా అమ్మ ఇవ్వలేదు. కొంచెం పేడ ఆర్టిస్టులను తెచ్చుకున్నారంట. ఆ మల్లారెడ్డి గారును ఇంకా సుధీర్ రెడ్డి వాళ్ళందరూ కూడా 1000 మంది వాళ్ళ కాలేజీలో పనిచేసే వాళ్ళను కిరాయికి తెచ్చుకొని పబ్లిక్లో జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసిండ్రు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మీ బతుకులు చెడ, ఇంకా మీరు మారరా అని అన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రచారం చేసిండ్రు. కానీ రాబోయే రేపు అయ్యే డిక్లరేషన్ అంటే జూబ్లీ హిల్స్ ఇచ్చే తీర్పులో చెంప చెల్లు అనిపించే విధంగా రేపు రిజల్ట్ రాబోతుంది. అలాగే ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్కు తెలుసు ఇక్కడ ఏమవుతుంది అనేది. ప్రజల మధ్యకి రాలేడు, ముఖం చూపెట్టలేడు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. నేను 2-3 మీడియా సోదరులు నన్ను ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్పిన, మేము మొరల్గా అంటే మా ఆత్మధైర్యంతో మేము సంక్షేమ పథకాలు ఇచ్చిన దాంతో మేము ఆల్రెడీ గెలిచినాం. ఇక ఓన్లీ ఫిజికల్గా ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప మొరల్గా నవీన్ సోదరుని గెలిపిస్తున్నామని చెప్పిండ్రు. ప్రజలు వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకటే మాట, నవీనాన్న గేస్తామన్నా మేము అనేను. అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా వీళ్ళు ఎలా విధంగా అంటే ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మేము పోలీసులను అడ్డం పెట్టుకొని అది చేసినామని. లాస్ట్కు మా సోదరుడు ఎమ్మెల్యేని కూడా ఒక వీడియో తీసి అక్కడనే ఉన్నాడు అని వేసిండ్రు. సరే, మేము ప్రచార భాగాలు ఉన్నాం తప్ప ఏం డబ్బులు పంచడానికో మీలాగా సంచులు మోసేదానికో కాదు. మీరు ఏ విధంగా దోసుకున్నారో అందరికీ తెలుసు. ఎంత చెప్పినా కూడా ఆ పింక్ గొర్రెలు ఇంకా నమ్ముతలేవు కొన్ని గొర్రెలు. ఆ గొర్రెలు ఎంతసేపు అంటే ఆయన వెంట ఉన్న గొర్రెలన్నీ కూడా బినామీ గొర్రెలు ఇంకా వాళ్ళతోనే ఉన్నాయి. ఇంకా ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారు 100%.